ఒకవైపు జాతీయ స్థాయి అవార్డు తీసుకుంటూనే మరోవైపు ₹1,00,00,000 నజరానా మీరు తిరస్కరించారు. దాంతో పాటుగా ఫ్లాట్ కూడా. తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేశాం. ₹1,00,00,000 కంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ నాకు ఎక్కువ. తెలంగాణ సాహిత్య అకాడమీకి మీరు మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు. 37 సంవత్సరాల కింద మూతబడినటువంటి అకాడమీని మీరు పునరుద్ధరించగలిగితే ఇక్కడి సాహిత్యకారులందరూ సంతోషపడతారని నేను అడిగాను. దాన్ని పునరుద్ధరించడం జరిగింది. దానికి తొలి చైర్మన్గా నాకు నియామకాలు ఇచ్చారు. అయితే మీరు చూసిన సాహిత్య అకాడమీకి ఇప్పుడున్నటువంటి సాహిత్య అకాడమీకి ఎటువంటి తేడా కనిపిస్తోంది? కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా ఇవాళకి సాహిత్య అకాడమీకి చైర్మన్ లేడు. నాగేటి సాలల్ల నా తెలంగాణ, తంగేటి పువ్వుళ్ళు తంబాలమంతా 96లో తిరిగి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. ఆ తొలి దశలో పాడుకోవడానికి పాటలు లేవు. ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహించారు. ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలనే కోరిక అయితే అది కేసీఆర్ గారు. సో మీ గురువు అష్టగాల నరసింహారావు గారు మీకు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి? అంటే ఆయన జీవిత ధ్యేయం ఆలయ నిర్మాణం. అందువల్ల ఒక కవిగా ప్రభవించి ఇంకా పరిమళించాల్సినటువంటి కవి. ఆరుద్ర గారికి శ్రీశ్రీ గారికి ఎక్కడ విభేదాలు స్టార్ట్ అయ్యాయి? నారాయణ బాబు శ్రీశ్రీ కంటే గొప్పవాడు, శ్రీరంగం నారాయణ బాబు అని శ్రీశ్రీకి తమ్ముడి వరుస అయిన ఇంకో కవి. అందుకని ఆ నారాయణ బాబు ముందట శ్రీశ్రీ ఎందుకు పనికిరాడు అనేది ఆరుద్ర అనవసరంగా ఒక వివాదం తెచ్చిపెట్టారు. మడిపడిగ గ్రామంలో ఒక మహిళ పాడినటువంటి పాటని మీరు ప్రాచుర్యంలోకి తెచ్చారు. దూబగుంట రోషమ్మ సారాయి వ్యతిరేక పోరాటం చేసినప్పుడు ఒక సారా బంద్ అయితే ఎట్లా, మొత్తం మద్యం బంద్ పెట్టాలని ఉద్యమం చేశాం మేము. అయితే తోటి కళాకారుడిగా గద్దర్ మీద మీ అభిప్రాయం? బెల్లి లలిత అనే ఒక గాయని ఒకరు ఆమెను 17 ముక్కలుగా నరికి 3 పాలిథిన్ కవర్లలో పెట్టి అతి దారుణంగా చెరువులో బాయిలో చాలా క్రూరంగా తొక్కిపెట్టినప్పుడు ఆమె ఎక్కడ పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు గద్దర్ స్వయంగా తెలంగాణ సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కవి, రచయిత, ఉద్యమకారుడు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పదాలతో ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో తన కలంతోనే కాకుండా తన ఆలోచనలతో కూడా ప్రజలను చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తిత్వం, తనకు వచ్చిన ₹1,00,00,000 నజరానాను తిరస్కరించినటువంటి వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ముందుగా మీకు అభినందనలు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు. ఒకవైపు జాతీయ స్థాయి అవార్డు తీసుకుంటూనే మరోవైపు ₹1,00,00,000 నజరానా మీరు తిరస్కరించారు. దాంతో పాటుగా ఫ్లాట్ కూడా. సో ఈ నిర్ణయం వెనక, అసలు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చాయి? ఆ నిర్ణయం వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటి? ₹1,00,00,000 తిరస్కరించినప్పుడు నేను కారణం చెప్పాను. తెలంగాణ తల్లిని ఒక చారిత్రక సందర్భంలో రూపొందించుకోవాల్సి వచ్చింది. తెలుగు తల్లిని ముక్కలు చేస్తారా, తెలుగు తల్లిని శోకంలోకి నెడతారా, తెలుగు తల్లిని 3 భాగాలు చేస్తారా, 2 భాగాలు చేస్తారా, ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుగు తల్లి ఎందుకు వచ్చింది అని చారిత్రకమైనటువంటి ఒక సందర్భాన్ని మేము వివరించాం. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఆంధ్రమాత వచ్చింది. మద్రాసు నుంచి ఆంధ్రమాత ఎందుకు వచ్చింది అంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఆ సందర్భంలో ఆంధ్రమాత వచ్చింది. తిరిగి ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో కలిపేటప్పుడు తెలుగు తల్లి వచ్చింది. ఆ కలిసినటువంటిది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా తెలుగు తల్లిని ఒకటే తెలుగు తల్లి, మనందరికి ఒకే తల్లి అని చెప్పి చెప్పారు. స్వీకరించారు తెలంగాణ వాళ్ళు. స్వీకరించిన తర్వాత ఒక 60 సంవత్సరాల ప్రాక్టీస్లో, సుమారు 60 సంవత్సరాలు, ఆ 60 సంవత్సరాలలో 50 సంవత్సరాల అనుభవం అంతా కూడా మొత్తంగా తెలంగాణను అణిచివేయడానికి కేటాయించినట్లుగా కనబడ్డది. ఆ దశలో తిరిగి మలిదశ తెలంగాణ ఉద్యమం లేచింది. లేచినప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమం తొలి దశ నుంచి మేము దాంట్లో భాగస్వామ్యం తీసుకున్నాం. ఆ మాటకొస్తే కేసీఆర్ తెలంగాణ అనకముందు మేము తెలంగాణ అన్నాం. 96లో మేము నిర్ణయం చేశాం. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టారు. అంటే 5 సంవత్సరాల ముందు మేము తెలంగాణ అంటూ పాటలు రాసి తిరుగుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ తెలంగాణ ఉద్యమం బాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నప్పుడు తెలుగు తల్లిని ముక్కలు చేస్తారని అవతల నుంచి ప్రశ్న వచ్చినప్పుడు తెలంగాణ తల్లిని రూపొందించుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భం 2006-7లో జరిగింది. దానికి కేసీఆర్తో ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు అందరూ కూర్చొని చర్చించి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
ప్రతీకాత్మకమైంది. ఉమ్, ఆ ప్రతీకలతో కూడుకొని ఉండేటటువంటి ఒక తెలంగాణ తల్లిని రూపొందించుకొని ఎస్టాబ్లిష్ స్థిరపరచుకొని ఉమ్, గద్దెలు పెట్టుకొని ఊరికి దాన్ని ప్రచారం చేసి ఆ విగ్రహాలు నెలకొల్పిన తర్వాత ఇప్పుడు తెలంగాణ తల్లి చేతిలోంచి బతుకమ్మ తీసేశారు. అవును. అప్పుడు ఏమనిపిస్తుంది, నాకు ₹1,00,00,000 చేదు కాదు, ఉమ్, కానీ ₹1,00,00,000 కంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ నాకు ఎక్కువ. అవును. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక విలువ. ఉమ్, దాన్ని తీసేసిన తర్వాత నాకు ₹1,00,00,000 ఇస్తా అంటే నేను ఎట్లా తీసుకుంటాను? ఆ, అందుకని నేను ఆ ప్రశ్న వేశాను. ఉమ్, మీరు కనుక బతుకమ్మని అట్లనే ఉంచి ఉంటే నేను తీసుకునేవాడిని. ఉమ్, మీరు ఎప్పుడైతే బతుకమ్మ తీసేశారో తెలంగాణ సంస్కృతికి అస్తిత్వాన్ని రద్దు చేశారు మీరు. చారిత్రకంగా ఉన్నటువంటి ఏదైతే కథనాలు ఉంటాయో నేటి తరానికి ఆ విలువలు బతుకమ్మకు సంబంధించి మీరేం చెప్తారు? బతుకమ్మ అనేది ఒక పూల పండుగ. ఆ పూలతోని ఒక శిఖరం పేర్చి ఆ పూల శిఖరానికి బతుకమ్మ అని పేరు పెట్టడం. బతుకుకు ఒక అమ్మ. అవును. రెవరెన్స్ ఆఫ్ లైఫ్ అన్నాడు. రెవరెన్స్ ఆఫ్ లైఫ్ అంటే బతుకును ఆరాధించడం. ఉమ్, దేవతల్ని ఆరాధించడం వేరు, కానీ లైఫ్నే, బతుకునే, జీవితాన్ని ఆరాధించడం అనేటువంటి ఒక గొప్ప సంస్కృతి తెలంగాణలో ఉంది. పూలతోని దేవుణ్ణి కొలవడం చాలా చోట్లుంది, పూలనే కానీ దేవుడిగా. పూలనే పూజించడం తెలంగాణలో ఉంది. అందుకని అట్లాంటి ఒక అరుదైనటువంటి సంస్కృతి తెలంగాణ సొంతం. ఉమ్, ఆ తెలంగాణ సొంతంగా ఉండేటటువంటి ఈ సంస్కృతి ఏం చెప్తుంది అంటే, మనం బతకాలి, ఇతరులను బతకనివ్వాలి. బతుకు బతకనివ్వు అన్నాడు కాళోజీ గారు. ఉమ్, బతుకు బతకనివ్వు అనేటువంటి సంస్కృతి తెలంగాణది. తను బతకాలి, ఇతరులను కూడా బతకనివ్వాలి. ఇది తెలంగాణ సంస్కృతి. అయితే తెలంగాణ దానికి ప్రతీక బతుకమ్మ. ఉమ్, అందుకని బతుకమ్మ ఇక్కడ సాంస్కృతిక జీవితంలో ఉంది కనుక తంగెడు పువ్వు అనేటువంటి ఒక అతి సాధారణమైనటువంటి పువ్వును తీసుకొచ్చి రకరకాలైనటువంటి అప్పటి వరకు ఎవరు పట్టించుకోనటువంటి అతి సాధారణమైనటువంటి పూలు ఆ ఒక్కరోజు లేదా 9 రోజులు బ్రహ్మాండంగా కీర్తించబడతాయి, పూజించబడతాయి. అందులో రెండవసారి తంగెడు పువ్వు తర్వాత వాడేది గునుగ పువ్వు, గునుగ పువ్వు తర్వాత వాడేది గడ్డి పువ్వు. ఇవేవి ఎవరు రోజు పట్టించుకోరు, దాన్ని ముట్టుకోరు, చూడరు. కానీ ఆ పండుగ పూట వీటన్నిటికీ కూడా ప్రామాణికత, ఒక ఆరాధనీయత ఏర్పడుతుంది. సార్, తంగేడు పూలను అసలు అగ్రవర్ణ స్త్రీలు పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి మంచి పూలు ఉన్నాయి కదా, అంతకంటే అంటే గులాబీలు కావచ్చు, మల్లెలు కావచ్చు, లేదా సంపెంగలు కావచ్చు, రకరకాలైనటువంటి పూలు ఉన్నాయి. ఉమ్, అవన్నీ పెట్టుకొని ఇళ్లలో పెంచుకొని వాటిని ధరించటం అనేటువంటిది కొంచెం ఉన్నత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ సంప్రదాయం. ఉమ్, కానీ ఏమీ వాటి కోసం ఏమీ శ్రమ పడకుండా దారింపట కనబడి వాటంతలు అవే పెరిగేటటువంటి పూలు తంగెడు పూలు. అందుకు అవి చిన్న చూపు. అవి చిన్న చూపు, చులకన అవుతాయి. ఆ చులకన అయ్యి శ్రామిక వర్గాల స్త్రీలు వాటిని తలలో ధరిస్తారు. తెలంగాణ సాహిత్య అకాడమీకి మీరు మొదటి అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఆ టైంలో మీరు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏంటి? తెలంగాణ సాహిత్య అకాడమీ ఏ దశలో ఏర్పాటైంది అని అంటే, అది 1983 కంటే ముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ 56లో జరిగింది. 56 తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉండేది. దానికి తోడుగా ఒక సంగీత నాటక అకాడమీ, అట్లనే ఒకటి లలిత కళా అకాడమీ, 3 అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటి ప్రయోజనాలు, ఫలితాలు ఏంటి అని ఒక విచారణ చేయించి అతను వీటిని రద్దు చేయించాడు. 3 అకాడమీలు రద్దు చేయించాడు 84లో. ఏవేవి? ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ, 3 అకాడమీల్ని రద్దు చేయించాడు. రద్దు చేయించిన తర్వాత అది తిరిగి ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా తిరిగి పునరుద్ధరించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని నేను ప్రత్యేకంగా అడిగాను, వీటిని పునరుద్ధరిస్తే బాగుంటుంది. ముఖ్యంగా నన్ను అడిగినప్పుడు అధికార భాషా సంఘం బాధ్యతలు నిర్వర్తించమని నన్ను ఆయన అడిగాడు. అడిగినప్పుడు నేను అధికార భాషా సంఘంలో చేయవలసిన పనుల కంటే సాహిత్యంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అందుకని తెలంగాణ సాహిత్య అకాడమీ పేరుతో ఒక అకాడమీని మీరు ప్రారంభిస్తే, అప్పుడు మూతబడిన 37 సంవత్సరాల కింద మూతబడినటువంటి అకాడమీని మీరు పునరుద్ధరించగలిగితే ఇక్కడి సాహిత్యకారులందరూ సంతోషపడతారని నేను అడిగాను. ఆయన మన్నించి దాన్ని విచారించి పరిశీలించి 2017 మే 2వ తేదీన
దాన్ని పునరుద్ధరించడం జరిగింది. దానికి తొలి చైర్మన్గా నాకు నియామకాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని 4 రకాలుగా పనులు చేయాలనుకున్నాం. ఒకటి పరిశోధన, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిశోధన చేయించి వాటికి సంబంధించినటువంటి పరిశోధన ఫలితాలన్నీ సమాజంలోకి తీసుకురావాలి. 2 ప్రచురణ, అంటే పాత పుస్తకాలు చాలా వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ పుస్తకాలు కనుమరుగైపోయినాయి, వాటిని ఎవరు పట్టించుకోలేదు. వాటిని ప్రింట్ చేయాలి, ప్రచురించాలి, తిరిగి ముద్రించాలి అనేటువంటిది పెట్టుకొని 3 సంవత్సరాల్లో 125 పుస్తకాలు వేశాం. చాలా రేర్గా ఉండేటటువంటి పుస్తకాలు, అతి అరుదుగా దొరికేటటువంటి పుస్తకాన్ని మేము పబ్లిష్ చేసి జనంలోకి మధ్యలోకి తీసుకొచ్చాం. ఉదాహరణకి యాదగిరిగుట్టలో ఈగ బుచ్చిదాసు అనే ఒక సంకీర్తనాచార్యుడు ఉన్నాడు. ఆ సంకీర్తనాచార్యుడు ఎట్లాంటి వాడు అంటే, మనం తిరుపతిలో పోల్చుకుంటే అన్నమాచార్య లాంటి వాడు. ఈ అన్నమాచార్యకు వచ్చిన ప్రాచుర్యం ముందట ఈ ఈగ బుచ్చిదాసును ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఒక ఆయనకు ఆశ్రమం ఉంది, ఆయన కీర్తనలు ఉన్నాయి, కానీ తెలంగాణ వాళ్ళకు కూడా తెలియనటువంటి పేరుగా ఈగ బుచ్చిదాసు. ఈగ బుచ్చిదాసును మేము తీసుకొచ్చి పుస్తకం వేసి, ఇదిగో తెలంగాణకు ఒక సంకీర్తనాచార్యుడు ఈయన ఈగ బుచ్చిదాసు అని విస్తృతంగా ప్రచారం చేసి ఆయన నిలబెట్టావు. ఆయన మీద వాళ్ళ పిహెచ్డీలు జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా సాహిత్య అకాడమీ నుంచి పరిశోధన చేయించి ఇట్లాంటి వాళ్ళని తీసుకురావటం, ప్రచురించి పుస్తకాలు వేయటం. అట్లా సంకీర్తనాచార్యులు కానీ లేదా ఇక్కడి కవులు రాసినటువంటి కావ్యాల్ని ప్రచురించాం, ఇక్కడి రచయితలు రాసినటువంటి నవలల్ని ప్రచురించాం. మాదిరెడ్డి సులోచన ఒకనాడు ఒక ఎద్దనపూడి సులోచన రాంతో సమానంగా ఉండి అనేక సినిమాలకు కథలు అందించినటువంటి వ్యక్తి, రచయిత్రి మాదిరెడ్డి సులోచన. క్రమంగా మాదిరెడ్డి సులోచనను కూడా నిర్లక్ష్యానికి పాలు చేశారు. అందుకని మాదిరెడ్డి సులోచన కథలు మళ్ళీ వేశాం. మాదిరెడ్డి సులోచన తరం మారింది, అప్పటి సినిమా అది. ఆ తరం మారిన నవలను మళ్ళీ ప్రింట్ చేశాం. ఇట్లా చాలా, ఒకటని చెప్పడానికి లేదు, చాలా పుస్తకాలు వేశాం. ఇది 2వ భాగం. 3వది ఏంటిదంటే, విద్యార్థుల్లో, ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో, డిగ్రీ విద్యార్థుల్లో, పీజీ విద్యార్థుల్లో కథలు రాసి కవిత్వం రాసేటటువంటి ఒక నైపుణ్యాన్ని పెంచాలనేటువంటి ఉద్దేశంతో చాలా సదస్సులు పెట్టాం. చాలా సదస్సులు పెట్టి వాళ్ళని తయారు చేసి సాహిత్యంలోకి ఆహ్వానించాం. ఆ తర్వాత చాలామంది కవులుగా, రచయితలుగా చాలామంది తయారయ్యారు. వాళ్ళు రాస్తున్నారు ఇవాళ. అది ఒక సంతోషం. ఇవి ప్రధానంగా ఈ మూడింటితో పాటు 4వ అంశం ఏంటిది అని అంటే, ఇక్కడి స్థానిక సాహిత్యం, స్థానిక చరిత్రల మీద అనేక సదస్సులు నిర్వహించి ఆ సదస్సులని పుస్తక రూపంలో ప్రచురించాం. అంటే ఇక్కడ సాహిత్యాన్ని ఉన్నతీకరించాం, బాగా ప్రాచుర్యాల్లోకి తెచ్చాం. చర్చించబడిన సాహిత్యాన్ని చర్చకు పెట్టాం. అయితే మీరు చూసిన సాహిత్య అకాడమీకి, ఇప్పుడున్నటువంటి సాహిత్య అకాడమీకి ఎటువంటి తేడా కనిపిస్తోంది? మీరు ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, ఎన్నో చూశారు మీరు జీవితంలో, చాలా ఎక్స్పీరియన్స్ చేసున్నారు. సో ఇప్పటి తరం సాహిత్యానికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పటి తరం సాహిత్యం అంటే తప్పనిసరిగా సాహిత్యం అనేది సమాజ మేలు కోసమే సృష్టించబడేది. అది ఏ తరమైనా సరే, కొత్త తరం, వర్తమాన తరం, వీళ్ళందరూ కూడా సమాజంలో ఉండే మంచిని మంచి అని, చెడును చెడు అని, చెడును పక్కకు పెట్టి మంచిని ప్రోత్సహించేటటువంటి దిశగా సాహిత్యాన్ని సృష్టించడం జరుగుతుంది. దానికోసమే సాహిత్య అకాడమీలు వస్తాయి. ఈ సాహిత్య అకాడమీ, నేను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చూశాను, తర్వాత తిరిగి తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహించాను, తర్వాత ఇవాళ సాహిత్య అకాడమీ చూస్తే దుర్దశ ఏంటంటే, 2 ఏళ్ళు గడుస్తున్నా, కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా, ఇవాళకి సాహిత్య అకాడమీకి చైర్మన్ లేడు, చాలా చైర్మన్ నియమించలేదు. చాలా కార్పొరేషన్స్ వేరు, కానీ సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ, వీటికి చైర్మన్లు అవసరం. ఒక సంగీత నాటక అకాడమీకి ఆమె ఆలేఖ్య పుంజాలను నియమించారు చైర్మన్గా. మరి మిగతా 2 అకాడమీలకు ఎందుకు పెట్టలేదు? లలిత కళా అకాడమీకి వెంటనే చైర్మన్ పెట్టాలి. అదే సమయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కూడా ఒక చైర్మన్ను నియమిస్తే ఆ చైర్మన్ ఆ పనులన్నీ కూడా చూసుకుంటాడు. కాబట్టి ఇక్కడ సాహిత్యం వికసించాలంటే చైర్మన్ ఉండాలి. ఒకవేళ మీకు అవకాశం మళ్ళీ వస్తే గనక ఈ ప్రభుత్వంలో మీరు సమ్మతిస్తారా? అంటే నాకు వస్తుందని నేను అనుకోను. ఎందుకంటే నాకు చేయడానికి నాకే అభ్యంతరం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చినా, ఏ ప్రభుత్వం ఇచ్చినా నేను చేసే సాహిత్య సేవ అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వానికైనా నేను పనిచేస్తాను. నేను పనిచేస్తున్నది సాహిత్యానికి కనుక తెలంగాణ సాహిత్యానికి పనిచేయడానికి నాకు ప్రభుత్వాలు అడ్డం రావు. నాగేటి సాలల్ల నా తెలంగాణ పాటకు సంబంధించి అప్పుడు జరిగినటువంటి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అది ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలో కూడా వచ్చింది.
సో అది ఆ సందర్భం కానివ్వండి, మీకు వచ్చిన అవకాశం కానివ్వండి, మీకు కూడా సినిమాలంటే బాగా ఇష్టం అనుకుంటా. అవును. నాకు అయితే సినిమాలంటే ప్రాణం. చాలా ఎగబడి ఒక పిచ్చిలాగా అవును. ఎగబడి చూసేవాళ్ళం ఒక దశలో, ఆ! విద్యార్థి దశలో. అయితే మరి ఆ అవకాశం వచ్చినప్పుడు అంటే మీరు ఉద్యమం వైపు ఉన్నారు. అది ఉద్యమ నేపథ్యంగా వచ్చినటువంటి ఆ అవకాశాన్ని మరి సినిమాలు అనంగానే ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఉంటాయి. అవును. సో, ఆ పాట రాయాల్సొచ్చినప్పుడు అప్పుడు మీ భావాలు అవన్నీ ఇప్పుడు ఒకసారి షేర్ చేసుకుంటారా? అంటే నేను ఆ పాట సినిమా కోసం రాయలేదు. హ్మ్. నేను ఆ పాట ఏ సందర్భంలో రాయాల్సొచ్చిందంటే 96లో తిరిగి తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. తొలి దశ. ఆ తొలి దశలో పాడుకోవడానికి పాటలు లేవు. పాడుకోవడానికి పాటలు లేనప్పుడు గద్దర్ గారు ఒక పాట రాశారు. హ్మ్. అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని రాశారు. ఆ రాసినప్పుడు అది ఎక్కువ వరకు తెలంగాణ దుఃఖాన్ని చెప్పేటటువంటి పాట. తెలంగాణ దుఃఖాన్ని చెప్పేటటువంటి పాట మాత్రమేనా? తెలంగాణకి ఎంతసేపు దుఃఖం మాత్రమే ఉందా? వైభవం లేదా? తెలంగాణకు చెప్పుకునేటటువంటి ఘనత లేదా? అనేటువంటిది నాకొచ్చిన ప్రశ్న. నాకు కలిగిన సందేహం. కనుక తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని ఉన్నతీకరించేటటువంటి ఒక పాట అవసరము అని నేను భావించాను. సరిగ్గా అదే దశలో మొదటి తెలంగాణ సదస్సు భువనగిరిలో జరిగింది. హ్మ్. ఆ భువనగిరిలో 97 మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో ఒక పెద్ద సదస్సు జరిగింది. ప్రత్యేక తెలంగాణ సదస్సు జరిగింది. దాంట్లో నేను తెలంగాణ సంస్కృతి మీద మాట్లాడమంటే నేను మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఆ ఉపన్యాసానికి బాగా అభిమానుల నుంచి ముఖ్యంగా సభ నుంచి బాగా ప్రతిస్పందన వచ్చింది. వచ్చినాక బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఒక సభలో ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వెనక గల్లా పట్టుకొని లేపి, ఏమయ్యా నువ్వు మళ్ళీ ఏదో గడబడి మొదలు పెడుతున్నావట, అల్లరి మొదలు పెడుతున్నావట, తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, ఈ ఫీలింగ్స్ ఏంటిది, తెలంగాణకు వేరే సంస్కృతి, ఆంధ్రకు వేరే సంస్కృతి ఉంటుందా, నువ్వేదో భోజనం అన్నవట, భోజనం వేరే ఉంటుందా, తెలంగాణకు వేరే ఆంధ్రకు వేరే భోజనం ఉంటుందా అని అడిగాడు ఆయన. అడిగితే నేనేం చెప్పానంటే, నేను పెట్టలేదు సార్, నాకంటే ముందు హోటళ్ళ ముందట ఆంధ్ర భోజనం దొరుకునని, ఆంధ్ర మెస్సులని అక్కడి వాళ్ళు ఆంధ్ర పెట్టారు. మీల్స్ అని ఉంటాయి ఆంధ్ర కదా! మీల్స్ అని పెట్టారు, ఆంధ్ర మెస్సులు పెట్టారు, ఆంధ్ర భోజనం అని రాశారు, ప్రకటనలు చేసుకున్నారు. ఇది నేను పెట్టిన పేరు కాదు, నేను డివిజన్ చేయలేదు. ఇక్కడ తెలుగు భోజనం ఉందా ఇక్కడ చెప్పండి, ఆంధ్ర భోజనం ఎందుకు పెట్టారు, హ్మ్. తెలుగు భోజనం ఎందుకు పెట్టలేదు? మీరు అట్లా ఆగితే మీకు టైం ఉందా, 1 గంట సేపు ఉంటే నేను తెలంగాణకు ఉన్న ప్రత్యేకమైన వంటకాలు, భోజనం, పదార్థాలు ఏంటివో నేను గడగడ చెప్తాను. మీరు వినే ఓపిక ఉందా, 1 గంట సేపు టైం ఇవ్వండి, నాకు ఏమేం పదాలు మీ దగ్గర లేవో, ఏమేం పదార్థాలు మీ దగ్గర లేవో మా దగ్గర ఉన్నాయి చెప్తానని చెప్పాను. హ్మ్. సరేలేవా నువ్వు అన్నీ లేని పెడతావు అనుకుంటే వెళ్ళిపోయాడు ఆయన. ఇదంతా నాకు తిరుగుతూ ఉంది. తెలంగాణలో ఉండే పండుగలు అక్కడ లేవు, ఇక్కడ ఉన్న ప్రాధాన్యత అక్కడ లేదు, మరి వీటి సంగతి ఏంటిది అనేటువంటిది నాలో తిరుగుతూ ఉన్నప్పుడు సిద్దిపేటలో 97 మార్చి 17 హ్మ్. నాడు ఒక సభ పెట్టినాం. నా మిత్రుడు గాయకుడు షేక్ బాబా అనే గాయకుడు మా ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు సార్ రేపటి పాడుకోవడానికి ఒక పాట ఉంటే బాగుండు అన్నప్పుడు నాలో తిరుగుతున్నటువంటి భావాలన్నింటినీ పొద్దున 5 గంటలకు లేచి 6 గంటల వరకు 1 గంట సేపట్లో ఈ పాట రాసి ఆయనకిచ్చి లేపి ట్యూన్ కట్టమని చెప్పాను. ఆయన ట్యూన్ కట్టాడు. షేక్ బాబా మొదటిసారి ఆగస్టు 17, 97 నాడు సిద్దిపేటలో పాడిన పాట నాగేటి సాలల్ల. ఈ నాగేటి సాలల్ల పాట చాలా ప్రాచుర్యం అవును. పొందింది. హ్మ్. ఎందుకు ప్రాచుర్యం పొందింది అంటే ఇక్కడ దసరా పండుగను, ఇక్కడ బతుకమ్మ పండుగ అక్కడ లేదు, ఇక్కడ బతుకమ్మ పండుగను హైలైట్ చేస్తూ ఆ రాసినటువంటి పంక్తులు ఏవైతే ఉన్నాయో చాలా మందిని ఆకర్షించాయి. హ్మ్. తంగేటి పువ్వుళ్ళు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తిరిచిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ. ఆ బంతి పూల తోట బతుకమ్మ పండుగ వీటిని హైలైట్ చేస్తూ చేసేసరికి అబ్బా తెలంగాణకి ఇంత ఇప్పటికీ కొనియాడేటటువంటి పాట ఒకటి వచ్చిందని చాలామంది ఓన్ చేసుకున్నారు. యెస్. ఆ ఓన్ చేసుకోవడం ఉద్యమంలో జరుగుతున్నది కనుక ఉద్యమంలో ప్రతి సభలో దేశపతి శ్రీనివాస్ ఈ పాటను పాడేవాడు. పాడుతూ ఉన్నప్పుడు చాలామంది లేచి నృత్యం చేయడం కూడా నేను చూసి పరవశించాను. అట్లాంటి ఒక సందర్భం ఉంది. ఈ సందర్భం బాగా పెరిగిన తర్వాత ఉద్యమ కాలంలో ఇది ప్రాచుర్యం పొందిన తర్వాత ఆర్నారాయణమూర్తి గారు సిద్దిపేటకు వచ్చారు. హ్మ్. సిద్దిపేటకు వచ్చి మా ఇంటికి వచ్చి ఆయన ఈ పాట వీర తెలంగాణ సినిమాలో వాడుకోవడానికి నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. అడిగితే నేను అప్పుడు ఏం చెప్పానంటే ఈ పాట ఎప్పుడో ప్రజల పరం అయిపోయింది, దాదాపు 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ల కిందటే ప్రజల పరం అయిపోయింది, మీరు నాకేమి ఇవ్వకుండానే నా అనుమతి తీసుకోకుండానే మీరు వాడేసుకోవచ్చు అని చెప్పాను. తర్వాత ఆయన సినిమాలో పెట్టారు. సూపర్.
అయితే మీరు ఏ ఏజ్‌లో సాహిత్యం వైపు మళ్ళారు? అదేవిధంగా రచనల వైపు ఎప్పుడు మీరు ఆకర్షితులయ్యారు? అండ్ ఇందులోనే ఇంకో క్వెషన్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో మీ పాత్రను మీరు ఎలా విశ్లేషించుకుంటారు? ఈ 3 చెప్పండి. నేను 74లో పూర్తి సాహిత్యానికి అంకితమై వచ్చా. 9వ తరగతి 1969లో నేను సాహిత్యం వైపు పరిచయమై ఇటువైపు వచ్చాను. పద్యాలు రాయటం మొదలుపెట్టాను. అప్పుడు మాకు తెలుగు మాస్టారు ఆయన అష్టకాల నరసింహరామ శర్మ అనే కవి మా దగ్గరికి తెలుగు పండితుడిగా వచ్చాడు. తెలుగు చెప్పాడు. చెప్తూ ఉన్నప్పుడు ఆయన రాసిన పుస్తకం శిథిల విపంచి. హ్మ్. ఆ పద్యాలు నన్ను బాగా ఆకర్షించినాయి. హ్మ్. ఆ ఆకర్షించినప్పుడు ఆ పద్యాలకు ప్రభావితున్నాయి. నేను కూడా పద్యాలు రాయడం మొదలుపెట్టాను. హ్మ్. మొదలుపెట్టి రాస్తూ ఉన్నప్పుడు వచన సాహిత్యం కూడా ఉంటుంది, వచన కవిత్వం కూడా ఉంటుంది అని చెప్తే వచన కవిత్వం రాయడం కూడా క్రమక్రమంగా మొదలుపెట్టాను. హ్మ్. కానీ నేను పూర్తిగా 1974లో నేను పూర్తిగా సాహిత్యానికి అంకితమై ఇంకా రాయడమే నా జీవితం అని అనుకొని వచ్చింది అప్పుడు. హ్మ్. కాబట్టి ఆ జీవితంలోకి వచ్చిన తర్వాత 74 నుంచి నేను వరుసగా రాయడం అప్పుడు మేము దివిటి అని ఒక సంకలనం వేశాం. కందుకూరి శ్రీరాములు, కర్నాల బాలరాజు, నందిని సిద్ధారెడ్డి ముగ్గురు కలిపి ఒక దివిటి అనే పుస్తకం వేశాం. తర్వాత నా దృష్టి అంతా అప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని అని చెప్పాను కదా, సినిమా పాటలు నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా సినిమా పాటలు రాయాలనే కోరిక ఉండేది. నారాయణ రెడ్డి గారు నాకు ఆరాధనీయుడు, హ్మ్. ఆదర్శ కవి. కనుక నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్ విడిచిపెట్టి తెలుగు సాహిత్యంలోకి వచ్చి ఎంఏలో ఆర్ట్స్ కాలేజీలో చేరాను. నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోవడం అనేదే ఒకే ఒకటి నా గోల్, నా లక్ష్యం. కనుక ఆయన దగ్గర అక్కడ చేరాను. ఎంఏ తెలుగులో చేరిన తర్వాత ఇంకా సాహిత్యంలో నా జీవితం అని అనుకున్నాను. నారాయణ రెడ్డి గారు సినిమాలకు పాటలు రాసేవాడు, అట్లాగే కవిత్వం కూడా రాసేవాడు. నేను కూడా కవిత్వం రాయాలని, సినిమాలకు పాటలు రాయాలని కూడా ఉండేది నాకు. అయితే ఎప్పుడైతే నేను యూనివర్సిటీలో అడుగుపెట్టానో, యూనివర్సిటీలో అప్పుడు విద్యార్థి ఉద్యమాలు బలంగా చెలరేగుతున్నాయి. చెలరేగుతూ ఉన్నప్పుడు నేను సినిమాలకు పాటలు రాయడం ముఖ్యమా, ప్రజల కోసం కవిత్వం రాయడం ముఖ్యమా, ప్రజల కోసం పాటలు రాయడం ముఖ్యమా అనేది నన్ను బాగా ప్రభావితం చేసింది. చేసినప్పుడు నేను ఒక వాక్యం రాసుకున్నాను. కళలు అందంగానే ఉంటాయి, కానీ కన్నీళ్ళ మాట ఏమిటి? కళలు బాగానే ఉంటాయి, నాకుంది సినిమాల్లోకి పోయి మద్రాసులో రాయాలని, కానీ ఇక్కడి ప్రజల కన్నీళ్ళు ఎవరు రాస్తారు, ఇక్కడి ప్రజల కష్టాలు ఎవరు కథలు మలుస్తారు అని నాకు ఆలోచన వచ్చి నేను క్రమక్రమంగా అప్పటి ఓ ధోరణి ఉండేది, సినిమాలకు రాయకూడదు అనేటువంటిది గద్దరు వీళ్ళందరూ చెప్పేవాళ్ళు. అందుకని ఆ ధోరణి ఉంది కనుక నేను దాంతో ప్రభావితమై ఉద్యమాల దారిలో అప్పుడు సాహిత్యం ఇటువైపు రాస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ క్రమంలో విప్లవోద్యమం అనంతర తెలంగాణ ఉద్యమం, ఈ 2 ఉద్యమాల్లో నేను క్రియాశీలకంగా పాత్ర తీసుకొని పనిచేయడానికి ప్రయత్నం చేశాను. తెలంగాణ ఉద్యమంలో మరింత బాధ్యతతో చేశాను. అయితే నేను ఎప్పుడైనా నాకు స్పష్టత ఉంది, నేను రచయితగానే ఉద్యమాల్లో పనిచేశాను, కానీ రచయితగా దాటి అది మొత్తం ఒక నాయకుడిగానో లేకపోతే ఇంకొక రాజకీయ పరమైనటువంటి దాంట్లోకి నేను వెళ్ళలేదు. అయితే ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు ఒక రచయిత కూడా అయి ఉండడం వల్ల, సాహిత్యం మీద పట్టు ఉండడం వల్ల అవి ప్రజల మీద ఒక ప్రభావాన్ని చూపడంలో బాగా అడ్వాంటేజ్ అయ్యాయి అనుకోవచ్చు. అవును, తప్పకుండా మేము తిరిగాము. అందుకే ఒక రచయిత గ్రౌండ్తో సంబంధం లేకుండా, అంటే భూమికతో సంబంధం లేకుండా రాయలేడు. రాయాలంటే జీవితం తెలవాలి. జీవితం తెలవాలంటే నా అనుభవంలోదే కాదు, నేను పల్లెకి వెళ్ళాలి. ఉదాహరణకి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని మేము ఊర్లలో తిరిగాం. ముఖ్యంగా ఇప్పుడు కోదండరాము మేము అందరం కలిసి ఒక 8-10 మంది ఊర్లలోకి వెళ్ళి ఒక 10 ఊర్లు తిరిగి 10 ఊర్లలో రైతుల సమస్యలు ఏంటివి అని తిరిగి బాగా చేసిన తర్వాత నేను ఒక కవిత రాశాను, బోరు దుఃఖం అని. బోరు దుఃఖం అనే కవిత రాశాను. ఆ బోరు దుఃఖంలో ఏంటిది, బోరు వేయడం వల్ల నీళ్లు పడకపోతే అప్పుల పాలై ఎట్లా వాళ్ళు చనిపోతున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ నేను బోరు దుఃఖం కవితలో రాశాను. అట్లా మనం తిరిగినప్పుడే మనకు చాలా సమస్యలు తెలుస్తాయి. నిరుద్యోగ సమస్య ఉంది, నిరుద్యోగుల దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది. అట్లా ప్రతి సమస్యను అధ్యయనం చేసి వాళ్ళ అనుభవాలన్నింటినీ సాహిత్యంలోకి తీసుకొచ్చే పని చేసినాం. తప్పకుండా ఒక సాహిత్యకారుడికి జీవితాన్ని ఎంత అధ్యయనం చేస్తే, ఎంత లోతుగా వెళ్తే ఆ సాహిత్యం అంత కళాత్మకంగా, అంత ప్రాణవంతంగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే మీకు కేసీఆర్ గారికి అంటే మీరిద్దరు కూడా బ్యాచ్మేట్స్ కదా, అంటే సబ్జెక్ట్స్ వేరు బట్ బ్యాచ్మేట్స్. 70 నుంచి 75 5 సంవత్సరాలు ఇద్దరం
బ్యాచ్మెంట్స్. అయితే కేసీఆర్ గారితో మీకున్నటువంటి అనుబంధం ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలాంటిది? ఇప్పటికీ ఆయన మీతో ఎలా ఉంటారు? అప్పుడు ఉన్నట్టే ఉంటారా? అండ్ మీకు ఆయనకి చాలా మెమోరీస్ ఉన్నట్టు తెలుసు. అవును. పార్క్‌లో కూర్చోవడం అవును. సాయంత్రం అవును. అయితే. అవును. అవును. అప్పుడు ఏ విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు? ఒక్కసారి మీ అనుబంధం గురించి చెప్పండి. 3 మా మధ్యన జరిగేటివి 3 చర్చలు జరిగేవి. ఒకటి మాకు సాహిత్యం. ఆయనకు కూడా సాహిత్యం ఇష్టం. నాకు కూడా సాహిత్యం ఇష్టం. అట్లనే ఆయనకు రాజకీయాలు ఇష్టం. నాకు రాజకీయాలు ఇష్టం. మూడోది సినిమా. ఆయనకు కూడా సినిమా ఇష్టం. నాకు సినిమా ఇష్టం. కాబట్టి కూర్చొని గంటలు గంటల గేట్ల ముందట లేదా సిమెంట్ బెంచీల మీద కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకున్న జ్ఞాపకాలు ఉన్నాయి. చర్చలు జరిగేవి. హాట్ చర్చలు జరిగేవి. హ్మ్. రాజకీయాల మీద కావచ్చు, సినిమాల మీద కావచ్చు, సాహిత్య విషయాల మీద హ్మ్. కావచ్చు. కాకపోతే ఆయన కొంచెం ప్రాచీన సాహిత్యం మీద ఎక్కువ ఇష్టం ఉండేది. నాకు ఆధునిక సాహిత్యం మీద శ్రీశ్రీ వీళ్ళందరి మీద నాకు ఉండేది. హ్మ్. ఇట్లా చాలా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉండేది. ఒకటి ఆ పార్కుల్లో గుంపులు గుంపులుగా మేమందరం కూర్చొని మాట్లాడుకోవడం అనేటువంటిది ఒక సజీవంగా ఉండే జ్ఞాపకం. హ్మ్. ఆ తర్వాత మేము సినిమాలు మాకు ఇష్టమైనటువంటి ఫీల్డ్ కాబట్టి కొత్త సినిమా వచ్చిందంటే టాకీసుల దగ్గర కలిసి హ్మ్. ఆ టాకీసుల దగ్గర కలిసి మీకు తెలిసిందే కదా టికెట్ సంపాదించుకోవడానికి ఘర్షణ పడడం, కౌంటర్లోకి వెళ్ళడం అప్పుడు ఇవన్నీ. 40 పైసలు టికెట్ అయితే మీరు ఇంటర్వెల్ నుంచి అంటే వేరే ఎవరన్నా బయటికొస్తే 20 పైసలకి టికెట్ తీసుకొని ఇంటర్వెల్ నుంచి చూసేవారంట. చూసాను. అవును. అసలు ఏంటి సార్ ఆ సందర్భం చెప్పండి? తాను కేసీఆర్ అట్లా చూసిండో లేదో నాకు తెలియదు కానీ నాకు ఆగంరెడ్డి అని మా ఊరు అతను ఒక ఆయన నాకంటే కొంచెం పెద్ద ఆయన హ్మ్. నాతో కలిసి ఉండేవాడు. ఒకే రూమ్ మా ఇద్దరిది. మేమిద్దరం డిగ్రీ చదువుతున్నాం. చదివే రోజుల్లో ఆయనకి ఇంకా పిచ్చి సినిమాల పిచ్చి. హ్మ్. అందుకని ఏం చేసేవాళ్ళం అంటే సినిమా చూడడానికి టాకీస్ దాకా వెళ్ళి ఊరికే పోస్టర్లు చూసుకుంటూ నిలబడేది. హ్మ్. ఆ పోస్టర్ చూస్తే ఏమొస్తుంది, సినిమా చూస్తే ఏమన్నా వస్తుంది కానీ పోస్టర్ చూస్తే ఏమొస్తుంది, ఒక తీరని కోరికగా ఉండేది. హ్మ్. జేబులో కావాల్సిన పైసలు ఉండేది కాదు. నేల క్లాస్కు 40 పైసలే, కానీ ఆ 40 పైసలు కూడా జేబులో ఉండేవి కాదు. హ్మ్. అట్లాంటి టైంలో ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన ఒక మార్గం చెప్పేవాడు. ఆయన ఏం చేసేవాడంటే గంట సేపు అట్లా గడిపితే ఇంటర్వెల్లో ఎవరైనా బోర్ కొట్టి తలనొప్పితోని వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి పాస్ కొట్టుకొచ్చేవాడు. హ్మ్. ఆ పాస్ ఇస్తే 20 పైసలకు పాస్ అమ్మేది. అబ్బా! ఆ 20 పైసలకు పాస్ అమ్మితే ఆ 20 పైసలు మళ్ళీ అతన్ని బతిమలాడి లోపలికి ఇద్దరం పోయి కూర్చుంటే హ్మ్. ఆ నేల మీద కూర్చొని హాఫ్ సినిమా చూసి వచ్చేది. మళ్ళీ బియ్యం అమ్మిన సందర్భం అది ఏంటి? అదే ఇంకా దారుణం అసలు. అది మాకేమో బియ్యం మాకు పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు ఆ! కాదు. ఆ! నెలకి ఇన్ని బియ్యం అని ఇచ్చేవాళ్ళు. ఇస్తే మరి పాకెట్ మనీ లేదు కదా, సినిమాలు ఎట్లా చూడాలి? హ్మ్. అప్పుడు ఏం చేసేవాడు, ఆ బియ్యమే మనం తినకుండా అవసరమైతే ఓ రోజు 2 రోజులు ఉపవాసం పన్నా పర్వాలేదు కానీ హ్మ్. సినిమా చూడాలనేటువంటి పిచ్చి ఉండి ఆ బియ్యం అమ్ముకొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. హ్మ్. అట్లా నూనె ఖర్చు, దేనికో నూనె ఖర్చు అని ఇస్తే ఆ నూనె కొనకుండా పోపు పెట్టేది. నూనె లేకుండా పోపు పెట్టేది మేము. అంటే గిన్నె పెట్టి దాని మీద అది కొంచెం కాగానే అబ్బా! పచ్చి అవే మిరప గింజలు వేసి చేసేసి సుయ్యమనిపిస్తే అయిపోయింది అది. దేర్ ఈజ్ నో ఆయిల్. అచ్చా! ఆయిల్ లేకుండా వంట చేయడం అనేటువంటిది అబ్బబ్బబ్బా! ఆయిల్కి ఇచ్చిన డబ్బులతో సినిమాలు చూడడం. అండ్ ఇంకా ఎట్లాంటి లైఫ్ చూసారు సార్ మీరు? అంటే ఒకప్పుడు చాలా. రూ. 6 రెంట్ కూడా మీరు అవును. అవును. ఉన్నట్టున్నారు. అవును. ఫస్ట్ షేరింగ్‌లో. అప్పుడు షేరింగ్‌లో. మీ షేర్ ఎంత? ఫస్ట్ మేము 10th పరీక్ష రాయడానికి సిద్దిపేటకి వచ్చాం. హ్మ్. నేను ఒక మామూలు పల్లెటూరు. ఎంత హ్మ్. ఉండేదంటే మా పేరెంట్స్‌కి, మా ఫాదర్‌కి, బాపు హ్మ్. అంటా నేను. హ్మ్. హ్మ్. బాపుకి ఏముండే అంటే పిల్లలు బాగా చదువుకోవాలంటే రోడ్డు, హోటల్ ఉండని ఊర్లోకి వెళ్ళాలి వీళ్ళు. అది మీకు బాగా ప్లస్ అయిందనుకుంటా. అవును. యెస్. హ్మ్. తప్పకుండా. హ్మ్. రోడ్డు, హోటల్ ఉండని ఊరుకు వెళ్ళాలి. రోడ్డు, హోటల్ ఉంటే హోటల్‌లో చాయ్ తాగి రోడ్డు మీద వచ్చే బస్సు, పోయే బస్సు చూసుకుంటూ వాడు స్కూల్‌కి పోడు అనే భావన ఉండేది. హ్మ్. కనుక రోడ్డు, హోటల్ లేని ఊరికి మమ్మల్ని చదువుకోవడానికి పంపించారు. హ్మ్. అందుకని నాకు టౌన్‌తో కూడా పరిచయం లేదు. హ్మ్. పుస్తకాలు తప్ప ఇంకో ప్రపంచం లేదు. హ్మ్. అట్లా చదువుకొని బయటకు వచ్చిన తర్వాత సిద్దిపేటకు పరీక్ష రాయడానికి 10th పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు రూ. 6 రెంటు. అబ్బా! రూమ్‌కి ఒక గదికి రూ. 6 కిరాయి. మేము నలుగురం ఉండేవాళ్ళం. హ్మ్. ఊరు నుంచి బండి కట్టుకొని ఎడ్ల బండి కట్టుకొని వచ్చాం. హ్మ్. ఎడ్ల బండిలేంటి కట్టెలు. గ్యాస్ స్టవ్ కాదు. అబ్బా! కిరసనాయిల్ స్టవ్ కూడా కాదు. కట్టెలు వేసుకొని కట్టెల పొయ్యి మీద వండుకునేవాళ్ళం. అట్లాగే ఊరు నుంచే కొంచెం నూనె, కొంచెం పప్పులు, కొంచెం ఉప్పులు, ఓ చాప ఇవన్నీ వేసుకొని వచ్చి ఈ చాప వేసుకొని ఇక్కడ పడుకొని ఆ పొయ్యి మీద వండుకొని ఆ కట్టెల పొయ్యి మీద వండుకొని ఏదో అట్లా చేసాం. ఇప్పుడేదో యుద్ధం అయితే అయితే ప్రభావంతోని ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ! ఇచ్చేవాళ్ళు. రూ. 2 ఇచ్చేవాళ్ళు. హ్మ్. రూ. 6 కిరాయి. దాంట్లో నలుగురు షేర్ చేసుకుంటూ రూపాయిన్నర. హ్మ్. ఇంకొక ఆటన ఉండేది. అబ్బా! ఈ ఆటనతోని ఒకటో రెండో సినిమాలు చూసేది. హ్మ్. మీరన్నట్టు ఇప్పటి పరిస్థితి మళ్ళా కట్టెల పొయ్యి కాడికి వచ్చింది. హ్మ్. మీకేం పెద్దగా యుద్ధం. కొత్తగా అనిపియదు. మీరు ఆల్రెడీ మేము చూసేసారు ఆల్రెడీ చూసినాం కాబట్టి కదా. ఇప్పుడు అసలు మళ్ళీ అసలు పొయ్యి అంటు పెట్టడం ఒక కళ. చాలా మంది చెప్తే నమ్మరు అవును. కానీ అవును. కట్టెల పొయ్యి అంటు పెట్టడానికి కూడా చాలా శ్రమ. అవును. అది ఒక కళ. హ్మ్. అది ఊరికే అంటుకోదు.
కాబట్టి దాన్ని క్రమక్రమంగా అగ్గి చేసి నిప్పు రాజేసి మంట పెట్టి ఊది గొట్టాలతో ఊది కట్టెలు పెట్టి ఆ కట్టెలు మండేటట్టు చేసి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ పడ్డారు ఊళ్ళల్లో పాపం. కరెక్ట్ సార్. అయితే ప్రపంచ తెలుగు మహాసభలు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే అప్పటి మీ ఏర్పాట్లు కానివ్వండి, మీ ప్లానింగ్ కానివ్వండి ఎట్లా ఉంటుండే? దాని ద్వారా రచన రంగంలో ఏదైనా ఈ మేలు రావాలని కానీ ఏదైనా టార్గెట్ పెట్టుకున్నారా మీరు? అవును, డెఫినెట్గా. ఇప్పుడు కోరిక అయితే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలనే కోరిక అయితే అది కేసీఆర్ గారిది, 100% కేసీఆర్ గారిది. తెలంగాణ సాహిత్య అకాడమీ పెట్టాలనే కళ నాది, కానీ ప్రపంచ తెలుగు మహాసభ జరపాలనే కళ కేసీఆర్ గారిది. ఆయన ఈ అకాడమీ పెట్టి వెంటనే తెలుగు మహాసభలు ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడని ఆలోచించినప్పుడు ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు 1974లో ఆయన డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు తెలుగు మహాసభలకు విద్యార్థి ప్రతినిధిగా హాజరయ్యాడు. కానీ ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, 2014లో ముఖ్యమంత్రి, 15-16లో ముఖ్యమంత్రి. అప్పుడు చూసినప్పుడు ఆయన జ్ఞాపకాల్లో తెలుగు మహాసభలు ఎట్లా ప్రభావితం చేసినాయో అంతకంటే ఘనంగా జరిపించాలనేది ఆయన స్వప్నం, ఆయన కోరిక, ఆయన కళ. నా పరిస్థితి ఏంటిదంటే ఆయన విద్యార్థి ప్రతినిధిగా నన్ను వచ్చాడు. నేను అట్లా కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో నాకు బస్కి ర్యాలీ కూడా లేవు చూడడానికి. 3.5 రూపాయలు మా సిద్దిపేట నుంచి ఇక్కడికి రావడానికి 3.5 మాత్రమే. ఆ 3.5 కూడా లేక నేను తెలుగు మహాసభలకి అటెండ్ కాలేకపోయినా. అలాంటి వ్యక్తికి నాకేంటిది ఆయన అన్న తర్వాత 3.5 రూపాయలు లేక తెలుగు మహాసభల్లో పాల్గొనే అవకాశం కూడా దొరకనటువంటి నేను తెలుగు మహాసభలు నిర్వహించేటటువంటి ఒక స్థాయి తీసుకొచ్చింది ఎవరంటే కేసీఆర్ గారు, 100% కేసీఆర్ గారు. అప్పుడు నా ప్రణాళిక ఏంటిది అంటే నా 50 ఏళ్ల జీవితం, 5 దశాబ్దాల అనుభవాలన్నిటిని కూడా మేళవించి ఎట్లాంటి సదస్సులు జరగాలి, ఎంత పకడ్బందీగా ఈ ప్రణాళిక ఉండాలి, ఒక వేదికలో క్షణం ఆలస్యం కాకుండా ఎన్ని పర్యవేక్షణలతోని సభ నడిపించాలి, అతిథులు, ముఖ్య అతిథులు వీళ్ళందరూ రావాలి, వక్తలు రావాలి, సన్మానం చేయదలుచుకున్నప్పుడు సన్మానితులు రావాలి. వీళ్ళందరినీ పకడ్బందీగా ప్లాన్ చేసి 3 లేయర్స్లో దాన్ని ఒకరిని చూసుకునేందుకు ఇంకొకరిని పెట్టి అట్లా ఒకరి మీద ఒకరిని పెట్టి ఎక్కడ ఏ పొరపాటు లోపం లేకుండా ఆ సభల్ని, వేదికల్ని నిర్వహించాం. 5 వేదికల మీద సభలు నిర్వహించాం. అదే సమయంలో ప్రధానమైనటువంటి సమస్య, ప్రతి తెలుగు మహాసభలో ఎదురయ్యేటటువంటి సమస్య, లేదా దానికంటే ముందు తిరుపతిలో మహాసభ జరిగినాయి 2011, 12లో. ఆ 12లో జరిగినప్పుడు భోజనం దగ్గర పెద్ద సమస్య అయింది. ఆ భోజనం దగ్గర సమస్య అయినప్పుడు కేసీఆర్ దగ్గరికి పోగానే ఏంటి తెలుగు ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి, మరి ఏంటి ఏం చెప్తలేవు, ఏం చేద్దాం ఇంకా ఏంటి అంటే భోజనాలు సార్ అనేవాడిని. మళ్ళా 10 రోజుల తర్వాత పోతే మళ్ళీ ఏం పరిస్థితి అంటే భోజనాలు సార్ అనేవాడిని. 3వసారి వెళ్ళినప్పుడు కూడా భోజనాలు సార్. ఊకే భోజనాలు ఏం చెప్తావా చెప్పకు, భోజనాలు అని ఊకే అంటావు, భోజనాల కోసమా సాహిత్య సభలు కాదు కదా అని అంటే నేను ఒకటే చెప్పాను ఆయనకు, భోజనాలతోనే మీకు మంచి పేరు వస్తుంది, భోజనాలతోనే చెడ్డ పేరు వస్తుంది. పెళ్ళి ఎంత ఘనంగా చేసిండని చూడరు, పెళ్ళిలో భోజనాలు ఎట్లా పెట్టిండు అనేది చూస్తారు. కానీ సభలకు మంచి పేరు రావాలంటే భోజనాలు కరెక్ట్గా ఉండాలి సార్ అని అంటే అప్పుడు ఆయన ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకున్నాడు. అది సివి ఆనంద్ గారికి భోజనాల బాధ్యత ఇచ్చారు. కడియం శ్రీహరి గారు ఈ టికెట్ ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే మనం భోజనం పెట్టాలనే నిర్ణయం అప్పటిదాకా ఉండే. కానీ అది ఎంత హైప్ వచ్చింది అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 8,000 అయితే ఇంకొక 8,000 అదనంగా వచ్చారు. 42 దేశాల నుంచి మేము ఆహ్వానించాం, 42 దేశాల ప్రతినిధులు వచ్చారు, 18 రాష్ట్రాల నుంచి తెలుగు ప్రతినిధులు వచ్చారు. వీళ్ళందరికీ ఏర్పాట్లు చేశాం. కానీ వీళ్ళు ఎవరు కాకుండా పిలవకుండానే ఇంకొక 8,000, 10,000 మంది వచ్చారు. వీళ్ళకి ఎట్లా మరి అన్నప్పుడు శ్రీహరి ఒక గొప్ప మాట అన్నాడు, ఎవరైనా ఆకలితో వస్తారు కదా, తిండి పెడితే తప్పేంటిది, ఇంకో 8 కాదు 10,000 మంది అయినా సరే తిండి పెడదామన్నాడు. సో అందరికీ తిండి పెట్టాం. అతి వైభవంగా జరిగినాయి. ప్రతి వేదిక మీద సభలన్నీ చాలా వైభవంగా జరిగినాయి. మేము ఎంత ఆశించామో అంత జరిగాయి. అందులో హైలైట్ కేసీఆర్ గారు కలగన్నట్టుగా ఆ చివరికి క్రాకర్స్ అవేవో ఆ మెరుపులు గిరుపులు రాత్రి అన్ని లైట్లు బంద్ చేసి చేసినటువంటి మెరుపులు ఏవైతుందో అది ప్రత్యేక ఆకర్షణ. అంటే ఒక ఒలింపిక్ గేమ్స్లో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు ఉంటాయో అలాంటి ఏర్పాట్లు ఇక్కడ తెలుగు మహాసభలో రచనా రంగానికి దక్కినటువంటి ఒక గొప్ప గౌరవం. అయితే దాంట్లో సాహిత్యానికి ఏం మేలు జరిగిందంటే ఆ సందర్భంగా ఒక 90 పుస్తకాలు 90 మంది
తెలంగాణ మహనీయుల మీద 90 పుస్తకాలు తెలుగు అకాడమీ ప్రచురించి, మేము అప్పుడే కొత్తగా వచ్చిన అకాడమీ కనుక 20 పుస్తకాలు మేము ప్రచురించాం. అట్లనే ఇంకా బయట చాలామంది పుస్తకాలు వేసుకొని వచ్చారు. వీటికి తోడుగా మొత్తం 5 రోజులు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అవిరామంగా అవిశ్రాంతంగా కవి సమ్మేళనం నడవాలి. ఈ కవులందరికీ 3,000 రూపాయలు, ఒక కవిత చదివితే 3,000 ఇవ్వాలి. ఇది ఎంత క్రేజ్ అయింది అని అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తే 3,000 వస్తాయని కవితలు చదవడం మొదలుపెట్టారు. 5 రోజులు నిరాటంకంగా కవి సమ్మేళనం జరిగింది. రైట్. అయితే ఎవరైనా ఎప్పుడైనా ఎంత స్థాయికి ఎదిగినా కూడా వాళ్ళ గురువులను ఎవరు మర్చిపోరు. సో మీ గురువు అష్టగాల నరసింహారావు గారు మీకు ఇచ్చినటువంటి సలహాలు ఏంటి? ఆయన మళ్ళీ అష్టావధానం వైపు వెళ్ళడానికి కారణం ఏంటి అసలు? అంటే ఆయన పద్య కవిత్వం బాగా రాసేవాడు. నేనైతే చాలా సందర్భాల్లో ఆయన ముందే అన్న, నా గురువే, కానీ నేను చనువు తీసుకొని అన్నాను, మీరు కనుక పద్యాలు కవిత్వం మాత్రమే రాసి ఉంటే తెలంగాణకు కూడా ఒక కరుణశ్రీ ఉండేవాడు అన్నాను. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారంటే ఆ జాలితో ఆర్ద్రమైనటువంటి కవిత్వానికి ఆయన గుర్తు. ఘంటసాల గారు రాసిన పుష్ప విలాపం అనే పద్యాలు ఎవరు విన్నా కూడా కరిగిపోతారు. అలాంటి కరుణరసభరితమైనటువంటి పద్యాలు రాయగలిగినటువంటి శక్తి అష్టకాల నరసింహారావు చరణంలో ఉంది. కానీ ఆయన ఈ కవిత్వాన్ని క్రమక్రమంగా వదిలిపెట్టి ఒక దేవాలయాన్ని నిర్మించాలనే భావనలో పడ్డాడు. సరస్వతి ఆలయం కట్టాలి. సరస్వతి ఆలయం ఎట్లా కట్టాలి? వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి చందాలు అడిగి కట్టకూడదు, అవధానాలు చేసి వచ్చిన అవధానాల డబ్బుతో కట్టాలని పట్టుకున్నాడు. అది ఆయన సంకల్పం. సో అప్పుడు అవధానం ప్రాక్టీస్ చేసి అవధానాలు ప్రాచుర్యం తెచ్చి అవధానం కాడ దగ్గర ఎంత డబ్బు ఇస్తే అంత డబ్బు తీసుకొని ఆ డబ్బును లక్షల్లోకి సుమారు కోట్ల దాకా తీసుకెళ్ళి అప్పుడు ఆలయం అనంతసాగర్ దగ్గర అనంతసాగర్ కొండల్లో ఆలయం నిర్మాణం చేశారు. అంటే ఆయన జీవిత ధ్యేయం ఆలయ నిర్మాణం. అందువల్ల ఒక కవిగా ప్రభవించి ఇంకా పరిమళించాల్సినటువంటి కవి ఒక మధ్యలో ఆగిపోయాడు అనేది నా భావన. నేను సారు 70 ఏళ్ల వయసులో నేను సారు ముందటనే అన్నాను. నాకు ఒకసారి తీసి సార్ ఒక సన్మానం చేశాడు అకాడమీ బాధ్యతల్లో ఉన్నప్పుడు. సన్మానం చేసినప్పుడు సార్, నేను మీకు సన్మానం చేయాలి, మీరు నాకు సన్మానం చేయొద్దు అంటే, లేదు నువ్వు నేను పిలుస్తున్నా వస్తావా రావు అన్నాడు. కొంచెం అజమాయిషి ఎక్కువ ఉండేది. ఆ అజమాయిషితోని అధికారంతో ఆయన పిలిస్తే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు సన్మానం చేశాడు. సన్మానం తర్వాత నేను మాట్లాడింది ఏంటంటే, మాకు ఒక జంధ్యాల పాపయ్య శాస్త్రి లాంటి కరుణశ్రీ లాంటి కవి లేకపోవడం అనేది ఇవాళ తెలంగాణకు ఒక లోటు. మీరు అది రాసి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా మాకేమన్నా అవకాశం ఉంటే అంత ఆర్ద్రమైన పద్యాలు రాస్తే సంతోషపడతాను మాట్లాడు. అయితే ఈ విప్లవ అయితే ఆ సారథి అవధానం పెట్టించు. ఆయన అప్పటికి 72 ఏళ్ళు ఏమో ఉన్నాడు తెలుగు మహాసభలు. అప్పుడు అవధానాలు చేయటం లేదు అని చాలామంది చెప్పారు. ఎందుకంటే 70 ఏళ్లకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది కనుక ధారణ పోతుంది, ఆయన చేయట్లేదు అని చెప్పారు. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దగ్గర అన్నారు. నువ్వు అష్టకాల అవధానం పెడుతున్నావా లేదా అన్నాడు. సార్ ఆయన 70 ఏళ్ళట, ఆయన ధారణ ఉండట్లేదు, చేయట్లేదట, వింటున్నాను నేనంటే, ఎవడో చెప్పింది నమ్మకు, నువ్వు సార్తో మాట్లాడు డైరెక్ట్, నువ్వు అడిగిన తర్వాత ఆయన ఒప్పుకుంటాడని నాకు నమ్మకం, నువ్వు అడుగు, అప్పుడు కాదంటే చూద్దాం, నువ్వు ఫస్ట్ అడగన్నాడు. నేను అడిగితే సార్ ఒప్పుకున్నాడు. రవీంద్ర భారతిలో చాలా చక్కగా ఆయన అవధానం చేశారు. మీరు అన్నది అవధానం మీద అసలు మీ పర్స్పెక్టివ్ ఏంటి? అంటే మీరు ఎప్పుడు రచనలు, సాహిత్యం, కవితలు, పాటలు వీటిల్లోనే ఉంటారు కాబట్టి అసలు అష్టావధానాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు కూడా అది ఎంజాయ్ చేస్తారా చూసి? ఎస్, తప్పకుండా. అవధానం, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఇష్టపడ్డవే, ఇప్పటికీ ఇష్టపడతాను. ఓకే, దానికోసం నేను సమయం ఎక్కువ పెట్టలేదు. నేను ఆధునిక ప్రయాణం ఎంచుకున్నాను. ప్రజా జీవితం, ప్రజాక్షేత్రంలో పనిచేయాలనుకున్న కనుక ఆ సమస్యలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ కష్టాలు నా పాటల్లో, నా కవితల్లో, నా కథల్లో, నా నవలల్లో, వీటన్నిట్లలో ఉంటాయి. కనుక అవధానం మీద నాకు సానుకూలమైన దృక్పథమే కానీ నేను ప్రాక్టీస్ చేయలేదు. ఓకే. అయితే ఈ విప్లవ కవిత్వాల్లో కూడా కొన్ని ఉంటాయి కదా, విప్లవ కవిత్వం వేరు, దిగంబర కవిత్వం వేరు అంటుంటారు. అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ జనరేషన్కి వీటి గురించి మీరేం చెప్తారు? అప్పుడు వాడి దగ్గర చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ అంతవరకు అభ్యుదయ రచయితల సంఘం అని ఒక సంఘం వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీశ్రీ లాంటి వాళ్ళది అభ్యుదయ కవిత్వం అంటాం. ఏంటిది అభ్యుదయ కవిత్వం అంటే, సమాజం కావాలి అంటే సమాజంలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ఉన్నవాళ్ళు,
రెండు లేని వాళ్ళు. వీళ్ళ మధ్యన తేడాలు ఉంటాయి. పనిచేసే వాళ్ళ శ్రమ మీదనే కూర్చొని బతికే వాళ్ళు ఉంటారు కనుక ఈ తేడాలు వచ్చినాయి అని శ్రీశ్రీ రాశాడు. అభ్యుదయ కవిత్వానికి ఈ తేడాలు పోయి అందరూ సమానమైనటువంటి భావన రావాలనేది అభ్యుదయ కవిత్వ భావన. దాని తర్వాత అభ్యుదయ కవులు క్రమక్రమంగా సినిమాల్లోకి వెళ్ళిపోయారు. సినిమాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత తెలుగు కవిత్వం కొంచెం ఎడారిలాగా మారిపోయింది. ఎడారిలాగా మారిపోయినప్పుడు తెలుగు కవిత్వంలో స్తబ్దత ఏర్పడ్డది అనేటువంటి భావనతో వచ్చినటువంటి కవిత్వం దిగంబర కవిత్వం. ఈ దిగంబర కవిత్వం అనేది ఏంటంటే వాళ్ళు దిగంబర అంటే ఏ ఆచ్ఛాదన లేకుండా, ఏ రకమైనటువంటి వస్త్రాలు ఇవి లేకుండా సూటిగా చెప్పడం అనేది వాళ్ళు ప్రధానంగా మొదలుపెట్టారు. కోపంతో సమాజం మీద, వ్యవస్థ మీద కోపంతో కవిత్వం రాసిన వాళ్ళు దిగంబర కవులు. సూటిగా రాశారు. అప్పటి వరకు అలంకారాలు, పదచిత్రాలు, ప్రతీకలు ఉండేవి. వీటిని కాదని సూటిగా రాసేటటువంటి పద్ధతి దిగంబర కవుల్లో ఉంది. డియర్ స్కౌండ్రల్ అని మొదలుపెట్టేవాళ్ళు. మొదలుపెట్టడం కవిత్వంలో డియర్ స్కౌండ్రల్ అని మొదలుపెట్టేవాళ్ళు. అట్లా తిట్టేవాళ్ళు. రాజకీయ నాయకుల్ని కావచ్చు, సోమరిపోతుల్ని కావచ్చు, వీళ్ళందరినీ తిట్టి అట్లా రాసేటటువంటి పద్ధతి అది దిగంబర కవిత్వం. అయితే విప్లవ కవిత్వం ఎందుకు వచ్చిందంటే దిగంబర కవిత్వానికి ఒక పరిష్కారం లేదు, ఒక లక్ష్యం లేదు. కాబట్టి విప్లవ కవిత్వం ఎందుకు వచ్చిందంటే మీరు తిట్టుకుంటూ పోతే సమాజం మారుతుందా? సమాజం నిర్మాణం జరగాలి. నిర్మాణం జరగాలంటే ఒక దృక్పథం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. అలాంటి భావనలోంచి అప్పుడున్న రాజకీయ అవగాహన, మార్క్సిజం ఆధునిక అభ్యుదయ కవిత్వానికి ప్రేరణ అయితే మార్క్సిజం, లెనినిజం, మావోయిజం ఈ మూడు కలిసినటువంటి ఒక ఆలోచన విధానంతో ఏర్పడినటువంటి సంస్థ విప్లవ రచయితల సంఘం. ఈ విప్లవ రచయితల సంఘం సృష్టించినటువంటి కవిత్వం విప్లవ కవిత్వం. ఈ విప్లవ కవిత్వం అంటే విప్లవం ద్వారా ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఈ సమాజంలో ఉన్న చెడునంతా తరిమి కొట్టాలి, అంతరింపజేయాలి అని చాలా ఆవేశభరితంగా చెప్పినటువంటి వాళ్ళు. దీనికి కూడా సమసమాజమే కారణం, అంటే ప్రేరణ. సమసమాజమే ప్రేరణ, కానీ అవసరమైనప్పుడు హింసకు కూడా పాల్పడవచ్చు అనేటువంటి భావన విప్లవ కవుల్లో ఉండేది. అది విప్లవ కవిత్వం. దీని తర్వాత ఈ సాయుధ పోరాటాలు ఇవన్నీ వచ్చినటువంటి దశలో తిరిగి మళ్ళీ తెలంగాణ కోసం, తెలంగాణ సమస్యల మీద ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యమం నిర్మించాలి అని అనుకుని కేసీఆర్ అనుకున్నప్పుడు ఆ రాజ్యాంగబద్ధం, చట్టబద్ధమైనటువంటి ఉద్యమ నిర్మాణం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలంటే పార్లమెంటు ద్వారానే సాధించుకోవాలి, రాజ్యాంగం ద్వారానే సాధించుకోవాలి అని ఆ నమ్మకంతో వచ్చిన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. వీటన్నిట్లలో సాహిత్యం వచ్చింది, కవిత్వం వచ్చింది, కథలు వచ్చాయి, నవలలు వచ్చాయి.